టీ పెట్టు అన్నాడు. అలాగే నాకు కూడా కొంచెం ఒక కప్ తాగితే రిలీఫ్ అవుతుంది అనేసి టీ పెట్టాను. మేము ప్రేమిస్తే కాదుగా వాళ్ళు కూడా మళ్ళీ ప్రేమించేలా ప్రేమించాలిగా మీరు. అవును, నేను బాధపడుతున్నా నేను అనట్లేదు. మీరు ఎవరిని బాధ పెట్టాను అన్నారు కదా. మీరు మాటలు కొంతమంది బాధగానే కలిగించవచ్చు, ఏమో అలాగే ఎవరైనా మాటలు బాధ కలిగించవచ్చు, అది నేను చెప్తాను. అవునా? అవునులే, ఒక్కోసారి మనం వినే విధానంలో కూడా తేడా వచ్చేసి బాధపడవచ్చు. అలాగే వాళ్ళు అన్నది కూడా మనం వినే విధానంలోనైనా ప్లస్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ని బట్టి అనుకోవచ్చు. చూసా మరిగిన పాలలో నువ్వు టీ పొడి వేస్తుంటే చూసా అది టీగా మారి మరుగుతూ ఉంటే చూసా అంట. ఓకే ఓకే, చూసావా? డాన్. ఓకే, ఇంకా చెప్పాలి. నేను ఒక 10 minutes ఉంటాను, 5 o'clockకి వస్తాను, వచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? వచ్చేస్తాము అంట. 15th లైక్ డన్. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి గారు, టీకి వెళ్దామా స్వప్న మ్యామ్? ఇంటికి రండి, వచ్చేసేయండి. అది ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు నా మాట. అంతేనా వీరబాబు? ఓకే స్వప్న, టీ అయితే ఎన్నిసార్లు అయినా తాగుతా. వచ్చేసేయండి వీరబాబు. నాకేనా చెప్పేది? నో నీకు కాదండి, నీకు కాదు. జస్ట్ నేను అన్నదానికి దానికి మాట్లాడాడు తను. లంచ్ చేశారా ప్రసాద్? లంచ్ చేశారా? ఓ ప్రసాద్ అవుతున్నారా? లంచ్ చేశారా? అది అసలైన ఆన్సర్, అది అలా చెప్పాలి. ఈ ప్రశ్న కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా అంట. నిజంగానా? బ్రో అంట. స్వప్న టీ ఇస్తానంటే ఎన్నిసార్లు అయినా తాగుతా స్వప్న టీ అంట. అవునా? వచ్చేసేయి. అంత ఇష్టమేందో వరా, అంత ఇష్టమేందయ్యా నీకు. అలా ఉంది. చెప్పండి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉన్నారా? వరప్రసాద్ వెళ్ళిపోయారా? లంచ్ చేశారా లేదా? చెప్పండి, ఎలా ఉన్నారు? ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారబ్బా. ఆ 4 members ఎవరు ఉంటారబ్బా? రావచ్చు కదా, చాట్ చేయొచ్చు కదా. చాటింగ్